రామగుండం నియోజకవర్గం గోదావరి కనలో సంజయ్ నగర్ కు చెందిన కండే రామస్వామి ప్రమాదంలో కాలు కోల్పోయి చికిత్స పొందుతూ మరణించగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి స్పందించారు. పార్టీ నాయకులను మృతుడి ఇంటికి పంపించి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన పార్టీ శ్రేణులు వారికి ధైర్యం చెప్పారు. ప్రాంతంలో ప్రజలకు అవసరమైనప్పుడు అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. ఇబ్బంది అయినా లేదా చనిపోయినా వెంటనే మాకు సంబంధించి ఫోన్ చేసి ఇట్లా జరిగింది మనం ఏం చేద్దాం అనేటువంటి దానిలో భాగంగా తను ముందు భాగాన్ని ఉండేటువంటి వ్యక్తి. నిజంగా కూడా తను కోల్పోవడము, మొట్టమొదలు యాక్సిడెంట్కి సంబంధించి ఆ కాలు పోవడము, తర్వాత ఆ కన్ను షుగర్కి సంబంధించి కావడము, తిరిగి తన ప్రాణాలే అసలు తుది శ్వాస విడవడం అనేటువంటిది నిజంగా కూడా ఆ కుటుంబం మొదలుకొని సంజయ్ నగర్ వాడలో నా చిన్నప్పటి మిత్రులుగా మేము అందరం కూడా అసలు మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని పురస్కరించుకొని ఏదైతే ఆటో డ్రైవర్గా తను పనిచేస్తున్నటువంటి మన మిత్రులు అట్లాగే మేముగా వారిని జావేద్ పాషా గారిని సంప్రదిస్తే మరి ఏదైతే సహాయకులుగా ఈ రోజులలో మరి ఆ కుటుంబాలకు సేవనందియాలనేటువంటి దృక్పథం కొద్దీ మన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి గారు మరి నిజంగా కూడా నేను ఆ కుటుంబానికి వెన్నంటి ఉంటా, తప్పనిసరి ఆర్థిక సాయం చేస్తా ఇదని చెప్పేసి అని వెనువెంటనే వారు ఒక మాట అడగగానే జావేద్ పాషా గారి ద్వారా వెంటనే అట్టి ఆర్థిక సాయాన్ని పంపించడం జరిగింది. అట్లాగే వారి రామస్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అని వారు ఏదైతే మాకు చెప్పడం జరిగింది, ఆ కుటుంబానికి నేను రాకుండా మీరు ఆర్థిక సాయం చేసి వారి కుటుంబానికి ఆత్మశాంతి మంచిగుండాల మిగిలినటువంటి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ